హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతికి ఈ రవ్వ లడ్డులు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి, పెట్టుకుని నెయ్యి వేసుకున్నామండి. జీడిపప్పు పలుకులు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయినండి, ఒక బౌల్లో తీసుకున్నామండి. బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకుంటున్నాను. వేసుకోవాలండి బాగాను బ్రౌన్ కలర్ వచ్చేదాకాను. కొబ్బరి తురుమండి ఇందులోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండును బాగా ఫ్రై అవ్వాలండి. పెట్టుకుని 1 కప్పున్నర పంచదార వేసుకుందామండి. 1 కప్పున్నరకి 1 కప్పుడు వాటర్ వేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి తీగపాకం వచ్చిందండి, చాలు. 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఈ పాకం ఇందులో వేసుకుందామండి. ఈ రవ్వలను జీడిపప్పు వేసుకుని కాస్త చల్లారనిచ్చి అప్పుడు వండి చుట్టుకుందామండి. మనం దగ్గర పడేలాగా కొంచెం కలుపుకుందామండి. ఇందులో ఫ్రై చేసుకున్నామండి. నువ్వులు వేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవాలండి. లడ్డూలు చుట్టేసుకున్నామండి. కాస్త వేడి మీద చుట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి రవ్వ లడ్డూలు. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అన్నీ మీకు వివరంగా చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. జీడిపప్పు, ఇలాచీ, నువ్వులు, కోకోనట్ అన్నీ వేసాను. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.